ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని బోరడించు మాటలు. మార్చి 1. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. కీర్తన గ్రంథం 132 అధ్యాయం 13 కీర్తనలు 132:9 దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానం కలదో మనము చూసుచున్నాము. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడల మన జీవితములలో మనకెన్ని శ్రమలు, హింసలు, దుఃఖములు, కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన యందు ఆనందించవలెను. మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటకు నేర్చుకొనిన ఎడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనము ఆనందించుదుము. 13 యెబూసీయులను తరిమివేసిన తరువాత సియోనులో దావీదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుచుండెను. సియోనులో అతడు 48వ కీర్తనను వ్రాసెను. 2 సియోనును మహారాజు పట్టణం అని, 1 మన దేవుని పట్టణము, ఆయన పరిశుద్ధ పర్వతము అని, 8 మరల మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు. ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత గలదని తెలియచున్నది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము విషయమైన దర్శనము అబ్రహాముకు కూడా ఇవ్వబడెను. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 10 అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులందరినీ, ఆస్తిపాస్తులన్నింటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించుచు తన జీవితాంతము వరకు గుడారములలో నివసించెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికము యెబూసీయులకు మన హృదయములలో ఎక్కడ గాని ఏ స్థలము గాని ఇవ్వనీయకుండా చేయును. మనము వారికి గాని స్థలమిచ్చని ఎడల మనము ప్రభువును దుఃఖపరచు వారమగుదుము. కీర్తన గ్రంథం 132 అధ్యాయం 14 దావీదు భూ సంబంధమైన భవనమును గురించి ఆలోచించుటలేదు. దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరెను. అది యేసుక్రీస్తు ప్రభు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయ అయి ఉన్నది. 17 ప్రభువు అక్కడ దావీదునకు కొమ్ము మలవజేసేదను అని చెప్పుచున్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా అనగా ఛాయగానున్నాడు. ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభును గురించి తెలియజేయుచున్నది. ఆయన స్వంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావీదు చూచుచున్నాడు. దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయనను గూర్చిన మన ఆకలి సంపూర్ణంగా తీర్చబడును. 15-16 మనకెన్ని శ్రమలు, హింసలు, బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే, దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము. దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకముగా పాలు పొందుటకు ఇష్టపడుదురో వారు సమృద్ధి అయిన సంతోషమును, నిజమైన సహవాసమును అనుభవించగలరు. కూడికలలో కేవలం పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశముతో వచ్చేటి వారు దేవుని ఇంటి నిర్మాణములో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు. వారు త్వరగా గాయపరచబడుదురు, సంతోషమును కోల్పోవుదురు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.